గోల్కొండ కోటకు నీకేం సంబంధం బాబు? అడిగేటోడు లేక ఇష్టారీతిన ప్రవర్తించారు. ఎక్కడ పోయినరు? ప్రజలు తంతే పోయి ఆడబడ్డారు, హమాం ఖాన్లో పడ్డారు. ఉన్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు కొంతవరకు ఉన్న న్యూస్ ఏంటి, కొంతవరకు ఉన్న అపోహ కాదు, బట్ నడుస్తున్నది ఏంటి అంటే ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఇంత వికృతమైన ఇంత విపరీతమైన ఆలోచనలు అయితే లేవు. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయాలని కానీ, వాళ్ళు హింసించాలని కానీ, వాళ్ళు వివస్త్రం చేసి బతుకమ్మ ఆడించాలన్నది ఆయనకైతే లేదు. ఈ కాసిం రిజ్వీ ఎవరైతే ఉన్నారో ఆయన మాటలతోనే ఆయన ప్రేరేపించబడి అలాంటివి తీసుకున్నారు. ఆయనకైతే అభివృద్ధి చేయాలి, ఇదంతా ఒక నేషన్గా ఉండాలనే ఉన్నది అని కొంతవరకు అంటున్నారు. ఇది మీకు తెలిసిన సోర్స్ ప్రకారం? 123 పుస్తకాలు మేము చదివి ఇదంతా ఈ కథ తీసినాం, సారాంశం తీసినాం. ఒక రాజు ఇవాళ రాజు ఆ రాజ్యంలో జరిగిన వ్యవహారాలకు రాజు బాధ్యుడా లేకుంటే ఇంకోడోనా? నీకు రైట్ హ్యాండ్ కదా కాసిం రిజ్వీ అనేవాడు, రాజుకు రైట్ హ్యాండ్ వ్యక్తి కదా. వాడే కదా వచ్చి నీకు చెప్పిండు హమ్ అలగ్ దేశ్ బనాయింగే, హమ్ అలగ్ ముల్క్ బనాయింగే, భారత్ సే అలగ్ హో జాయింగే, జాకే ఓ గోవాకు పోర్చుగీస్ సే ఖరీదింగే అని చెప్పి కదా. ఆనాడు గోవా ఎప్పుడైంది భారతదేశంలో 1960లో అయింది విలీనం. అంతకంటే ముందు అది గోవా అనేది పోర్చుగీస్ చేతిలో ఉండే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొందామని వాళ్ళకి బేరం కూడా చేశారు, డబ్బులు కూడా పంపించారు లాబింగ్కు. మరి మీరు పోయి ఆ సముద్ర తీరం ఉండాలి మనకని చెప్పి ఇవన్నీ ఆలోచన చేసింది చెప్పింది ఎవడు? కాసిం రిజ్వీ. ఎవరికి? రాజుకు. మరి రాజు బాధ్యుడా లేదా? రాజుకు తెలియకుంటేనే రాజ్యంలో ఇన్ని అఘాయిత్యాలు. అరేనా అఘాయిత్యాలు అంటే ఏదో చెదురుముదురు ఘటనలు కావు ఇవి. ప్రతిరోజు జరిగిన ఘటనలు, ప్రతిరోజు వందలాదిగా జరిగినాయి. 60,000 మానభంగాలంటే ఎట్లా? 2 లక్షల మర్డర్స్ అంటే ఎట్లా? ఊరికనే జరిగినాయా 2 లక్షల మర్డర్స్? పుస్తకాలు రాసిన ఉటికనే పిచ్చెక్కి రాసిన ఎవడన్నా? మనం ఏదైనా ఆధారం చేస్తే పుస్తకము చరిత్రలో ఉందా అని అడుగుతాం మనం. చరిత్రలో ఉంది. ఏ పుస్తకం? అందరు రాసిన పుస్తకాలలో ఉన్నది. క్లెయిమెంట్స్ ఉన్నారు దీనికి. మేము పోరాటం చేసినాం, మేము పోరాటం. ఓకే, చాలామంది పోరాటం చేసారు. దాంట్లో కాంగ్రెస్ ఉన్నది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఆర్య సమాజ్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉన్నది, అందరూ ఉన్నారు ఇంట్లో. మన పౌరులు ఉన్నారు, ఇక్కడ ప్రాంత పౌరులు ఉన్నారు, అందరి పార్ట్నర్షిప్ ఉన్నది. బట్ ఇది పౌర సమాజం మీద జరిగిన దాడి కదా. మరి పౌరులు కూడా డైరెక్ట్గా ఎదుర్కొన్నారు కదా. 100 మందిని చంపినా కానీ. జలియన్ వాలా బాగ్ అని చెప్పి మనం అంటాం కదా, అంతకంటే ఘోరమైన ఇక్కడ జరిగినాయి. ఒకే రోజు 2,000 మందిని కూడా చంపిన ఘటనలు ఉన్నాయి, పుస్తకాలలో రాసినాయి. పరకాలలో జరిగింది ఏంది? బైరాన్పల్లిలో జరిగింది ఏంది? గుండ్రాంపల్లిలో జరిగింది ఏంది? బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చివేత. ఎప్పుడైతే నేను చెప్పిన కదా మా తాతగారి పేరు, ఆయన డైరెక్ట్గా కాసిం రిజ్వీతోనే నువ్వెంత అంటే నువ్వెంత అన్న లెవెల్లో అనుకున్నారు అని ఇప్పుడు బ్రతుకున్న వ్యక్తులు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్మీ అక్కడ జన్గాం దాకా ఆర్మీ వచ్చింది. వీళ్ళు పోత లాస్ట్కు 13 సెప్టెంబర్ 1948 నాడు పోత బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చేసారు. మా దగ్గరికి వెళ్ళి 1.5 కిలోమీటర్ దూరమే ఉంటుంది అది. అక్కడ ఉన్నాయి ఆనవాళ్ళు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, జరిగిన ఘటనలకు చెప్పడానికి ఈరోజు వ్యక్తులు ఉన్నారు. అదంతెందుకు, మా అమ్మ పేరు భారతమ్మ. ఆమె 7 సంవత్సరాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా అమ్మమ్మ తాత ఆమెను బొంబాయికి పంపించండు, వాళ్ళ అక్క దగ్గరికి, పెద్ద బిడ్డ దగ్గరికి పంపించండు. ఇక్కడ ఉంటే నీకు ఇబ్బంది అమ్మా ఈ రజాకార్లతోనే అని చెప్పి అక్కడ పంపించండు. 7 సంవత్సరాల వయసు ఉన్న ఆమెకు యాదుకుంటుందా లేదా? అరే నన్ను బొంబాయి పోయినా అని చెప్పి యాదుకుంటుందా లేదా? 9 సంవత్సరాలకు వాపసు వచ్చింది. 9 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడన్నా గుర్తుకుంటుంది కదా. ఇప్పుడు బతుకున్నదా? మరి బతుకున్నది. అవును, వాళ్ళ వస్తువులంటేనే మేము భయపడుతుండే. అంటే ఎందుకు భయం? నీ రాష్ట్రంలో, నీ రాజ్యంలో, నీ సంస్థానంలో నువ్వు బతకడానికి అట్లా చేసిరు వాళ్ళు. మత మార్పిడి కోసం ఎవడు మారకుంటే వాడిని మర్డరు, రేపు. ఎందుకంటే వాడు దేశం చేయాలని వాని ఆకలి, వాని దాహము. సెపరేట్ దేశం తీసుకున్నాం, డబ్బులు బాగున్నాయి కదా, ప్రజల నుంచి దోసుకున్న డబ్బులు అనేది ఆలోచన, అప్పటి ఆలోచన. ఆ ఆలోచనను మనం ఈరోజు సినిమా తీసి చూపిస్తుంటే ఎవడో వానికి పుట్టినట్టుగా, వాని మనవన్ లెక్క, వాని కొడుకు లెక్క వచ్చి రియాక్షన్స్ అయితే నాకు అర్థమే కాదు ఇది. సార్ 1947 to 48 ఇంత హోమం జరుగుతుంది, 396 రోజులు అంత జరుగుతున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీరందరికీ తెలుసు కదా సార్ ఇక్కడ ఏం జరుగుతుందో. అలాంటి జరిగిన చూడమ్మా, ఈయన బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ జెండా ఎత్తుకుంటే గొంతు నరికేసారు. ఆ రక్తం తీసుకుపోయి వరంగల్లో మొత్తం అక్కడక్కడ జల్లిరు సాంపి లెక్క.
అంటే ఇన్ని లక్షల వందే మాత్రం రామచంద్రరావు జెండా పట్టుకుంటే తీసుకొచ్చి కుక్క, అంటే మనం అంటాం కదా కుక్కను కొట్టినట్టని, అట్లా మనిషిని కాకుండా ఆ విధంగా జంతువుని కొట్టినట్టు కొట్టిరు. అంటే ఇన్ని లక్షల మంది చనిపోయేదాకా యాక్షన్ ఎందుకు అవ్వలేదంట అసలు? ఏమంటారే ఇప్పుడే కాశ్మీరు విషయం ఇప్పుడే ఇదైంది, ఇప్పుడే ఎందుకు ఇబ్బంది అని. ఇబ్బంది అంట ఒక రాజుతోని వ్యవహారం జరిపించడానికి ఇబ్బంది. ఒక దేశ ప్రధానికి అవసరమా? ఇవాళంటే దేశ ప్రధాని ఏం చేస్తాడు? పుల్వామా కాగానే ఏం చేసిండు? పోయి బాలాకోట్లో వేసిండు కోహ్లీ. అవునా కాదా? అట్లుంటుంది రియాక్షన్, ఆ విధంగా ఉండాలి. సరే ఆయన తెల్లారే వేసిండు, 3 రోజులకి వేసిండు ఇలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నువ్వు కనీసం 15 రోజులకో, నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో నువ్వు మేల్కొనాలి కదా. మీ ఇంట్రెస్ట్ ఏంటిది మరి అన్నాడు? ఇది ఏంటంటే డైరెక్ట్గా అరే మా ముసుగు తొలగిపోతుంది, మా గురించి బయటపడుతుంది ఒక్కొక్క కార్నర్ నుంచి. గత ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళతోని పొత్తు పెట్టుకొని వాళ్ళతో భయపడ్డారు. ఒకడు ట్వీట్ చేయగానే ఇంకో ఆయన పోయి ఇట్లా అని అన్నాడు, 3 అక్షరాలు ఉన్న వ్యక్తి. సో దానికి వీళ్ళు రియాక్ట్ అయినరు. మరి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయితే లేరు స్టేట్ గవర్నమెంట్? ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంత సీన్ లేదు దీంట్లో. ఏది మత ఘర్షణలు పెట్టరేగిపోతాయి అన్న అంత లేదు. ఎట్లుంటుంది? సార్ కేటీఆర్ గారు ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా గురించి ఇది ఆపాలని అన్నట్టు ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు వచ్చి ఆత్మను చూస్తా, ఇప్పుడు కోర్టుకు వేయరు కదా, ఆత్మను చూస్తా, ఆపగలుగుతాను. సార్ అప్పుడు జరిగిన మారణ హోమాలు ఇంత ట్రైలర్లోనే మాకు కనిపించాయి. చాలా ఎలా ఉండింది అసలు అన్నది చూపించారు కొంతవరకు. కానీ సెన్సార్ నుంచి మీకు ఏమీ ప్రాబ్లం రాలేదా? మరి ఇంత సెన్సిటివ్గా ఏదైనా జరిగిన చరిత్రలో దాగి ఉన్న వ్యవహారాన్ని, సబ్జెక్ట్ని మనం బయటికి తీస్తామంటే మనకు ప్రూఫ్స్ కావాలి, ఉన్నాయా లేవా. ఏవైతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయో ఆ సన్నివేశాలను తొలగిస్తారు. ఏవైతే చరిత్ర ఉందో ఆ చరిత్రను అయితే చూపించాలి కదా. బట్ ఏమైనా అబ్జెక్షన్స్ చెప్పారా సెన్సార్ వాళ్ళు? ఇవి కట్ చేయాలి, అవి కట్ చేశారు. కట్ చేశారా? ఓకే. ఎంత పర్సెంటేజ్ కట్ అయ్యి ఉండొచ్చు? చేసింది మంచిగానే చేసి. బట్ స్టిల్ మూవీ మీద ఎలాంటి మూవీ ఇంపాక్ట్ అయితే అంటే కొంచెం తగ్గుతుంది. బట్ ఇట్స్ ఓకే, బట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ ఇట్. మేము చెప్పాలనుకున్నది మాత్రం చూపిస్తాం. ఓకే. బట్ సత్యనారాయణ గారు మీరు చెప్పాలనుకున్న కదా, ఆయన తీసుకొచ్చిన కదా, మీ అంత ఐడియాలజీ మిక్స్ అయ్యి మీరు అనుకున్న ప్రోడక్టే బయటకు వస్తుందా? 100%. ఓకే. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఎజెండా ఏంటి? రజాకార్ రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది తీసిన వాళ్ళకి నెక్స్ట్ ఐడియా కూడా ఉంటుంది కదా, నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? చేద్దాం. నెక్స్ట్ ఉన్నాయి, ఐడియాలు ఉన్నాయి. నేను ఈ చిత్రరంగం నుంచి నెక్స్ట్ కూడా హిస్టరీ టచ్ చేస్తారా? చేద్దాం, మీకు చెప్తాం కదా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.